Hello, I'm Dr. Lakshmi Prasanna, working as a senior consultant in Dr. Care Homeopathy. ఈ మధ్య కాలంలో వస్తున్న పేషెంట్స్‌లో ఎక్కువగా షుగర్ అండ్ బీపీ మందులు వాడుతున్నాం మ్యామ్. లాంగ్ టర్మ్ నుండి మాకు హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ బీపీ అండ్ షుగర్ మందుల వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందా? ఇది ఒక కాజ్ అనేది అవుతుందా? అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కొన్ని మెడిసిన్స్ వల్ల ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. డైరెక్ట్‌గా కానివ్వండి, ఇండైరెక్ట్‌గా కానివ్వండి ప్రభావం అనేది వాటి మీద ఉంటుంది. అది ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ బీపీ మందులు ఏవైతే ఉన్నాయో బీటా బ్లాకర్స్, ఈసీఈ ఇన్హిబిటర్స్, ఇంకా డయూరిటిక్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ న్యాచురల్ సెల్ గ్రోత్ ఏదైతే ఉందో అందులో ఇన్వాల్వ్ అవ్వడము, ఈ బ్లడ్ ఫ్లోని ఆల్టర్ చేయడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్‌గా హెయిర్ ఫాలికల్స్‌కి అందకపోవడం వల్ల ఖచ్చితంగా ఈ సిస్టమిక్ ఏదైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటిని ట్రిగర్ చేయడం వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్‌గా మెట్ఫార్మిన్ వాడుతున్న వాళ్ళు, డయాబెటిస్‌కి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళల్లో ఎలా ఉంటుంది? లాంగ్ టర్మ్‌గా మెట్ఫార్మిన్ వాడుతున్న వాళ్ళలో B12 అనేది అబ్సార్ప్షన్ తగ్గిస్తూ ఉంటుంది. ఈ మెట్ఫార్మిన్ అనేది B12 అబ్సార్ప్షన్ తగ్గించడము, ఫోలేట్ అనే దాని వైటమిన్ ఏదైతే ఉందో దాని అబ్సార్ప్షన్ తగ్గించడం వల్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ వెల్ నోన్ ట్రిగర్. B12 డెఫిషియన్సీ ఈస్ వెల్ నోన్ ట్రిగర్ ఫర్ హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్. వీటిని ఏదైతే అబ్సార్ప్షన్ అనేది కాకుండా ప్రాపర్ బాడీకి B12, ఫాల్వేట్ ప్రాపర్ అబ్సార్ప్షన్ అనేది జరగకుండా చేస్తుందో దానివల్ల హెయిర్ థిన్నింగ్ అనేది ఉంటుంది. వీటి నుండి ఎలా మనం ప్రాపర్‌గా దాన్ని అబ్సార్ప్షన్ జరగట్లేదు అని అసలు కాజ్ ఏంటి? ఆ కాజ్ అనేది ఎలా కరెక్ట్ చేసుకోవాలి? దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో చెప్పండి. కన్సల్టేషన్ తీసుకోండి. ఇందులో ప్రాపర్‌గా హోమియోపతిక్ రెమెడీస్ అనేవి ఉన్నాయి. మీ హెయిర్ ఫాల్‌ని కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకొని, ఆ కాజ్‌కి మళ్ళీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏం యాడ్ అవుతున్నాయో తెలుసుకొని వాటిని కరెక్ట్ చేయడము, ఇంటర్నల్‌గా ఇంబాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీని కంప్లీట్‌గా బ్యాలెన్స్ చేసే మెడికేషన్స్ ఉంటాయి. అందరికీ ఒక రకమైన మందులు ఉంటాయా అంటే లేదు. మీ బాడీకి సరిపడా, మీ బాడీకి సరి అయిన మీ మానసిక స్థితి, మీ స్ట్రెస్, మీది ఏదైతే ఇంటర్నల్‌గా ఏదైతే ఇంబాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని ప్రాపర్‌గా కేస్ స్టడీ అని చేసిన తర్వాత ఒక 5000 రెమెడీస్‌లో నుండి మీకు సూటబుల్ అయిన ఒక రెమెడీ పిక్ చేసి మీకు ఇవ్వడం ద్వారా దానివల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది, కంప్లీట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కొన్ని ఫుడ్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఆ డెఫిషియన్సీస్ అయి ఉండవచ్చు. ఆ డెఫిషియన్సీస్ రావడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ డెఫిషియన్సీస్, ప్రోటీన్ డెఫిషియన్సీ ఒకటి మెయిన్ రీజన్. ఐరన్ డెఫిషియన్సీ కూడా హెయిర్ ఫాల్‌కి ఒక రీజన్. ఈ ఐరన్ అనేది అబ్సార్ప్షన్ ఎందుకు సరిగ్గా జరగట్లేదు? ఐరన్ స్టోర్స్ ఎలా ఉన్నాయి? ప్రోటీన్ నేను తీసుకుంటూనే ఉన్నాను. కానీ ప్రోటీన్ బాడీకి ఎందుకు పట్టట్లేదు? ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఎలా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది? వీటన్నిటి గురించి కూడా ప్రాపర్‌గా స్టడీ చేసిన తర్వాత మీ డయట్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసి, ఒక పర్టిక్యులర్ డయట్ ప్లాన్ ఇచ్చేసి, దానితో పాటు సప్లిమెంటేషన్స్ అనేవి ఇచ్చేసి, ఈ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా, మెడికేషన్స్ ద్వారా మీ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. మీ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు నేను చాలా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పెడుతున్నాను, చాలా షాంపూస్ చేంజ్ చేశాను, కండిషనర్స్ పెడుతున్నాను, కానీ నా హెయిర్ ఫాల్ కొంచెం కూడా ఏమి డిఫరెన్స్ రావట్లేదు అని అనుకుంటున్నారా? బట్ ఏదైతే మీ ఇంటర్నల్ ఇంబాలెన్స్, ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయగలిగారా? ప్రోటీన్ డెఫిషియన్సీస్ వల్ల అవుతుందా? ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల అవుతుందా? లేదా మీ థైరాయిడ్ వల్ల అవుతుందా? మీ వెయిట్ గెయిన్ వల్ల అవుతుందా? మీ బాడీలోని ఎక్కువ షుగర్స్ వల్ల అవుతుందా? వీటిని అన్నిటిని ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకొని కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోవడం వల్ల, దాన్ని ప్రాపర్‌గా ఫాలో అవ్వడం వల్ల, డయట్‌ని ప్రాపర్‌గా ఫాలో అవ్వడం వల్ల కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ మెడిసినల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరపడుతుంది ఒక స్టేజ్‌లో ఉన్నప్పుడు. మీరు హోమియోపతి మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ అయినా కానివ్వండి, లేదంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయడం వల్ల మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత అసలు మీ రీజన్ ఏంటి, హెయిర్ ఫాల్‌కి రీజన్ ఏంటి అనేది, దాన్ని ఒకవేళ ఫుడ్‌తోను, డయట్‌తోను ఇంకా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తోను కరెక్ట్ చేసుకోగలిగేలాగా ఉంటే ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్తారు. లేదా మెడిసినల్ సపోర్ట్ అనేది అవసరం
అవసరం అయింది, ఆ స్టేజ్లో ఉన్నారు అని తెలిసినప్పుడు మీకు మెడిసినల్ సపోర్ట్తో పాటు మీ ప్రాపర్ డయట్ ప్లాన్ అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్తారు. దానివల్ల మీ హెల్తీ హెయిర్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ సమస్యలు ఏంటో తెలియజెప్పండి. ఖచ్చితంగా మీకు ప్రాపర్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది.